మూర్ఖులతో ఎందుకు వాదించకూడదో తెలుసా? అయితే ఈ కథ వినండి. ఒక అడవిలో గాడిద, కుక్క ఉంటాయి. గాడిద గడ్డిని చూసి గడ్డి నీలం రంగులో ఉందని అంటాది. అది విన్న కుక్క గడ్డి నీలం రంగులో ఉండటం ఏంటి, అది పచ్చగా ఉంది అని అంటుంది. అయితే గాడిద ఏమాత్రం వినకుండా గడ్డి నీలం రంగులో ఉందని వాదిస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్తారు. ఇదంతా సింహానికి చెబుతారు. అదంతా విన్న సింహం కుక్కకు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చి గాడిదను అక్కడి నుండి వెళ్ళిపోమంటుంది. అదేంటి రాజా, గాడిదని శిక్షించాల్సింది పోయి నన్ను శిక్షిస్తున్నావు? గడ్డి నీలం రంగులో ఉండదని మీకు తెలుసు కదా, ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి అంటూ బాధపడుతుంది. దీనికి సింహం బదులిస్తూ, ఆ గాడిద తెలివి తక్కువదనే విషయం నీకు వెంటనే అర్థమై ఉండాలి. అలాంటి గాడిదతో వాదించడం నీ తప్పు, దానికోసం నా దగ్గరికి రావడం ఇంకో తప్పు. నీకు శిక్ష వేసింది గడ్డి రంగు గురించి కాదు, తెలివి తక్కువ గాడిదతో వాదించినందుకని చెబుతుంది. దీంతో కుక్కకు అసలు విషయం అర్థమవుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.